ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి శశితో నేను మీ అమ్మని కాదు బిందునే మీ అమ్మ అని చెప్పానే అనుకో, మీ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోదామతా. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకునున్నాను బిందుకి నువ్వు పిల్లకాయల్ని ఎందుకు దూరం చేస్తా ఉన్నావో. ఇప్పుడు చెప్పుదామత్తా, నేను అడిగిన డబ్బుని అరేంజ్ చేస్తావుగా? లేదంటే చెప్పు, ఏం జరుగుతుందో ఇప్పుడే నీకు శాంపిల్ చూపిస్తానా. శశి, ఏంటమ్మా పిలిచావు? నీకు తెలియని కథ ఒకటి ఉండాది, అది చెప్దామని. ఏ కదమ్మా అది? ఒక అమ్మ కథ. అమ్మ కదా, చెప్పు చెప్పు. ఒక ఊర్లో ఒక అమ్మ ఉండదంట. ఆ అమ్మకు మీ మాదిరే 2 పిల్లకాయలున్నారు. కానీ ఆ అమ్మతో ఆ పిల్లకాయలు కలిసిలేరు, వేరువేరుగా ఉంటున్నారు. అదేంటమ్మా, ఆ అమ్మతోనే కదా పిల్లలు ఉండాలి, ఎందుకు వేరుగా ఉన్నారు? కొంతమంది సొంత వాళ్ళే ఆ పిల్లకాయల్ని వాళ్ళమ్మ దగ్గర నుంచి దూరం చేసి ఆ తల్లిని పిల్లకాయల్ని శాశ్వతంగా విడదీయాలని చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ పిల్లలు ఎవరమ్మా? ఎవరంటే, శశి, నువ్వు రానన్నా రా, మనం వెళ్ళి ఆడుకుందామే. ఏంటికి రాని, అమ్మ మంచి కథ చెప్తుంటే విననీకున్న మంచిలో తీసుకుని వచ్చావేంటి? ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి శశి. కావాలంటే నీకు కథ నేను రాత్రికి చెప్తానులే. నీ కథే మొద్దు, నేను అమ్మ చెప్పిన కథే వింటాను. అలా అనకూడదు నాన్న. రిషి ఒక్కడే ఉన్నాడు, నీకోసమే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి చక్కగా ఆడుకోండి, సరేనా? మీ అమ్మ చెప్పే కథ నేను విని నీకు చెప్తానుగా, సరేనా? ఆడుకోండి రిషి, ఆడుకోండి, ఆడుకోండి. ఏంది దామత, కథ చెప్తా ఉంటే శశిని అట్ట గుంజుకుపోయి ఉండవేందే? నీకు దండం పెడతాను, సింధు గురించి పిల్లలకి మాత్రం చెప్పొద్దు. నువ్వు చాలా భయపడిపోయి ఉండవు దావత. అదిగదిగో నీ మొహంలోనే తెలుస్తా ఉండది. అదిగో చెమటలు కూడా పడతా ఉన్నాయి. పిల్లల్ని అడ్డం పెట్టుకొని నన్నిలా బ్లాక్మెయిల్ చేయడం నీకు మంచిది కాదు. ఆహా, ఆ దేవదాస్ గారిని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఎవరో మరే. నీ దాకొస్తే గాని నీకు తెలియలేదా? ఇప్పుడేమంటావు? జైల్లో ఉన్న దాసుని నువ్వు రిలీజ్ చేయించేలోపు ఈడనే ఉన్న నీ మనవడు మనవరాలికి మీ అసలు అమ్మ సింధు అని చెప్తాను. అప్పుడు పిల్లకాయలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంది కావత్తా? గుండె పెళ్ళమని పగిలి చచ్చిపోతారు నువ్వు నీ కొడుకు. సద్య, నీ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను, అంత పని మాత్రం చెయ్యకే. చా, నేను పని చేయకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పిన పని ఒకటి చేయాలత్తా. అదే ఎగస్ట్రా అమౌంట్ 20 లక్షలు వెంటనే రెడీ చేయాలా, లేదంటే మీ చావుని మీరే కొంటెచ్చుకున్న వాళ్ళు అవుతారు. బాగా ఆలోచించుకదామత్తా. రే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మీరు రెస్టారెంట్కి వెళ్దురు. నేను అనునా? నీతో పాటు బిందు కూడా వస్తుంది, వెళ్ళు. అమ్మా, ఎందుకే బిందు మీద పిచ్చాసలు పెంచుకుంటావు? తను మనతో కలవదే, వదిలే. రే, వీధి 1000 తలుపులు మూసినా ప్రయత్నం ఒక్క కిటికీ అయినా తెరుస్తుందిరా. బిందు సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళిరా. అను, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చెయ్యాలని ఉందా లేదా? ఉంది, కానీ ఏ లాభం?
బిందు అంటే రానంటుందిగా. నేను చెప్పినట్టు చేస్తే బిందు ఆంటీ వస్తుంది, సరేనా? ఉమ్. ఏమైందను? ఎందుకలా డల్గా ఉన్నావు? నువ్వంటే నాకు పడదు. అయినా నువ్వు బాధపడుతుంటే నేను ఎందుకనే అడిగాను. ఎందుకంటే మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామని. నేను ఫ్రెండ్గా ఉండడం నీకు ఇష్టం లేదు కదా. ఆ అండాలి ఎంత బాగా నటిస్తుందో, భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతుంది. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. మరి ఇష్టమైతే నాతో రెస్టారెంట్కి రానని ఎందుకన్నావు? డాడీ ఎప్పుడుగానే బయటికి తీసుకెళ్లరు. నీకు ఇంట్రెస్ట్ లేదని డాడీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసారు. అందుకే నేను ఇంట్లో కూడా లంచ్ చేయను. నేను పోయి పడుకుంటాను. ఏ అను, ఆగాగు. సరే, మనం రెస్టారెంట్కి వెళ్దాం, ఓకేనా? అయితే మనం ఫ్రెండ్స్ అయిపోయినట్టే. ఓ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, నేను రెడీ అయ్యి వస్తాను. ఆ సంధ్య ధోరణి చూస్తుంటే అన్నిటికీ తెగించే మాట్లాడుతుందనిపిస్తుంది. అసలు అది అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఏంది దావత? ఇంకా నువ్వు ఆలోచిస్తూనే ఉండవా? నువ్వు పేలుస్తున్న బాంబు మామూలుదా? ఆ బాంబు పేలిందంటే మా బ్రతుకులు మొత్తం తలకిందులే అసలు. అందుకే ఏం చేయాలని టెన్షన్తో ఆలోచిస్తున్నాను. ఓ అని బూరికి టెన్షన్ పడితే ప్రాబ్లం సాల్వ్ కాదత. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటే నువ్వు తొందరగా ఒక నిర్ణయానికి రావాలా. పిల్లకాయలకి నేనే అమ్మనని ఫిక్స్ చేసింది నువ్వే. ఇప్పుడు నేను ఏమి చెప్పినా రిషి శశి ఇట్టే నమ్మేస్తారు. మీకు ఎక్కువ సమయం లేదత్తా. మర్యాదగా నేను అడిగిన డబ్బు నువ్వు నాకు అరేంజ్ చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు అడిగింది ఏమైనా 100 వేల లక్షలు? నాకు కొంచెం టైం కావాలి. నువ్వు బాగా డబ్బున్న దానివే కదత్తా. 20 లక్షలు అరేంజ్ చేయడానికి 24 గంటలు కావాలా ఏంది? నా మొగుడునో నా కొడుకునో అడగాలి కదా. త్వరగా అడిగేస్తే బెటర్. అబ్బా నచ్చల. ఈ ఇంటి వంటలు పెద్దగా రుచి ఉండడం లేదు. తిని తిని నాకు బోర్ కొట్టేస్తుండది. కొత్త టేస్ట్ కావాలని నాలుక ఓ అని ఆరట పడతా ఉండది. వస్తాందామత్తా. ఏ ఆగు, ఎక్కడికి? నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను. నీకెందుకు చెప్పాలా? సరే, ఎప్పుడొస్తావు? తిరిగి రావాలనిపిస్తే వస్తాను, లేదంటే లేదంటే అట్నుంచట జంపు. నాకు ఉన్న టెన్షన్లు చాలక తిరిగి మళ్ళీ నాకే కొత్త టెన్షన్ పెడుతున్నావా? అమౌంట్ అరేంజ్ చేస్తే ఇక ఏ టెన్షన్ నీ దగ్గరికి రాదు. సరే చెప్పావుగా, చేస్తాను ఉండు. కానీ నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినాలనుంది దావత. ఆ ఫుడ్ ఏదో ఇంటికే తెప్పించుకోవచ్చు కదా. నేను రెస్టారెంట్కి పోయే తింటాను. వద్దని చెప్పాను కదే. ఏంది ఆర్డర్ వేస్తా ఉండవు? పిల్లకాయలకి నిజం చెప్పేనా? ఏ సంధ్య ఆగు, నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? నేను దొరకలేదు దావత, మీరే నన్ను దొరకపుచ్చుకున్నారు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రేయేష్ ఆగు, ఆఫీస్ కాదు గాని
సంధ్యని పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసిరండి. నాకు ఆఫీస్లో వర్క్ ఉందమ్మా, కావాలంటే నువ్వు తీసుకుని వెళ్ళు. రే రే రే, నాకు పనుందిరా, నువ్వే తీసుకెళ్ళు. సంధ్య ఎటు వెళ్ళకుండా ఒక కన్నేసి ఉంచు. ఏమైందమ్మా? అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తానుగా, బయలుదేరు. రిషి, శశి, ఏంటికి రాని? సంధ్య రెస్టారెంట్కి వెళ్తానన్నారుగా, పిల్లల్ని కూడా తీసుకెళ్ళు. వెళ్ళండి రా. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఈ పేపర్లో మీ పేర్లు రిలేషన్ రాస్తారా? ఎందుకలా? మా రెస్టారెంట్ వాళ్ళు ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏంటి ఆ ఈవెంట్? అది సర్ప్రైజ్ సార్, ముందే చెప్పకూడదు. మీకేం ప్రాబ్లం ఉండదు సార్. ఓకే, ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మా రెస్టారెంట్ వాళ్ళు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేర్లు రిలేషన్స్ ఈ పేపర్ మీద రాసేస్తారా? అలాగే. రిలేషన్ రాయవేంటి డాడీ? ఫిలప్ చేయండి. మీరు అమ్మ, వైఫ్ అండ్ హస్బెండ్ అని, మేము మీ పిల్లలు అని రాయండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అమ్మా. ఇప్పుడు అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి? నాన్నకు చెప్తే వెళ్ళనివ్వడు, అరుస్తాడు. నాన్న, ఏంటి రిషి? హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే. నేను కూడా వస్తాను. నేను అమ్మ దగ్గరికి వెళ్ళడం శశి చూస్తే నాన్నకు చెప్తుంది. ఇప్పుడు ఎలా? సార్, ఆర్డర్ సార్. అను, నువ్వేం తింటావు? నాకు బిర్యానీ కావాలి. బిందు, నీకు? వెజ్ బిర్యానీ. నువ్వెందుకు శశి? నీ చేతులు బాగానే ఉన్నాయి కదా, నా హ్యాండ్స్కి డస్ట్ ఉంది. నేను వెళ్ళి వాష్ చేసుకుని వస్తాను, నువ్వు కూర్చో. సరే వెళ్ళు. రిషి, ఎలా కనిపెట్టావమ్మా? నీ స్పర్శే కాదు, నీ నుంచి వచ్చిన గాలి నన్ను తాకిన తెలిసిపోతుంది. అది సరే, నువ్వేంటి ఇక్కడ? నేను, శశి, డాడీ అందరం ఈ రెస్టారెంట్కే వచ్చాం. శశి ఎక్కడ? అదిగో అక్కడుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, మనల్ని డిస్టర్బ్ చేయడానికి. చా బిందు, మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. ఆర్డర్ ఇచ్చేసాం కదా.
క్యాన్సిల్ చేసేద్దాం. ఆ, బాగుండదు. ఏం కాదు, పర్వాలేదు. హే రిషి, హ్యాండ్ వాష్ చేసుకుంటానని చెప్పి ఇంకా ఇక్కడేం చేస్తున్నారా? అమ్మ కనబడితే వచ్చాను. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమేనా? రా. ఛీ, ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టడం లేదు. మేము వడ్డించుకుంటాం. ఓకే సార్. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇదిగో ఫుడ్ వచ్చింది కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. డియర్ కస్టమర్స్, మా రెస్టారెంట్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదేంటంటే మా రెస్టారెంట్కి వచ్చిన 1000 కపుల్కి ఓ మెమొరబుల్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశాం. ఆ 1000 కపుల్ ఎవరంటే కొంపదీసి నేను బిందు కాదు కదా, అందుకేనా ఇందాక పేపర్ మీద డీటెయిల్స్ రాయించారు? ఆ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ యష్ సంజయ్ గారులు. సార్, మేడం, మీ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయాలి. కంగ్రాచులేషన్స్ సార్. మేడం, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. మీరిద్దరూ కలిసి కేక్ కట్ చేయండి. సింధు మనల్ని చూస్తుంది. మనం పోజ్ ఇవ్వకపోతే తనకి డౌట్ వస్తుంది. నేను టచ్ చేస్తాను, ఏమనుకోకు. అమ్మ, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు రావా అమ్మా? ఏందమ్మే కనబడట్లా? ఇక నేను ఇంత బిజీగా ఉన్నాను కదా. ఆయన నువ్వేమని ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా ఏమి? పెద్దదాన్ని అయ్యావు, ఒకదాన్ని పోలేవా? కొత్త ప్లేస్ కదా, తనకి తోడుగా నువ్వు వెళ్ళొచ్చు కదా. అది కదా బే, రెస్టారెంట్ వాళ్ళు ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు కదా, అదేంటో అని చూస్తూ ఉండాను. కావాలంటే ససికి తోడుగా నువ్వు. నేనా? పల్లే డాడీ, నేను ఒక్కదాన్నే పోతాను.
బాగుంటది కదా, నాకైతే భలే నచ్చుండదే. అమ్మా అమ్మా డోర్ రావట్లేదమ్మా, లాక్ అయిపోయింది. నువ్వు వచ్చి డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా. ఎవరి లోపల? ఎందుకు ఏడుస్తున్నావు? డోర్ లాక్ అయిపోయింది, ఎంత తీసినా రావట్లేదు. నీ పేరేంటి? శశి. సరే ఉండు, మీ వాళ్ళని పిలుస్తాను. శశి, ఎవరి పాప ఇక్కడ? మా కూతురే, ఏమైంది? వాష్రూమ్లో డోర్ లాక్ అయిందండి, ఏడుస్తుంది. శశి 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 ఏమైందమ్మా? లోపల డోర్ లాక్ అయిపోయింది, ఎంత ట్రై చేసినా రావట్లేదు. నువ్వు టెన్షన్ పడకు శశి, నాకు భయం వేస్తుంది. లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సరే నువ్వేం భయపడకు, నేను చెప్పినట్టే చెయ్యి. ఏ, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీ హెల్ప్ ఏం అవసరం లేదు. ఏ ఆగాగు. శశి లోపల డోర్ దగ్గరే ఉంది. ఇక్కడ ఫోర్స్ గా డోర్ బద్దలు కొడితే స్పీడ్ గా వెళ్లి శశికి తగులుతుంది. తను కింద పడి దెబ్బలు తగులుతాయి. హే, నీ సలహాలు నాకేం అవసరం లేదన్నానుగా. మేడం చెప్పింది కరెక్టే సార్, పాపకి దెబ్బ తగిలి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. డోర్ నెట్టదు సార్. శశి నువ్వేడోకు. రిషి, అమ్మొచ్చిందా? వచ్చింది. అమ్మ తలుపు తీయమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. డోర్ తీయడం కూడా చేతగా దానివి. అసలు డోర్ ఎందుకు లాక్ చేసుకున్నావే? హే, అసలు నీకు బుద్ధుందా? పాపం శశి లోపల భయపడుతుంది. ధైర్యం చెప్పాల్సింది పోయి అలా అరుస్తావా? ఛీ! శశి, బయట నేను డోర్ లాగి గట్టిగా పట్టుకుంటాను. నువ్వు లోపల స్లోగా డోర్ ఓపెన్ చేయి, ఓకేనా? అలాగే. శశి, ఇప్పుడు ట్రై చేయి. అమ్మా. శశి, ఊరుకో అమ్మా, వచ్చేసావు కదా. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలి. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రా. ఏంటే తెగ బెదిరిస్తున్నావు? సింధుకి ఫోన్ చేస్తావా? చేయవే, చూస్తాను. ఫోన్ చేయి. హలో, నేను మే సంధ్యని. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.